కన్నతండ్రి నుంచి 50 ఎకరాల భూమిని పొందిన కొడుకులు చివరికి అతడినే రోడ్డున వదిలేసిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఉంగరాల యాదగిరి అనే శతాధిక వృద్ధుడు ఒకప్పుడు 50 ఎకరాల భూమితో సుఖ సంతోషాలతో జీవించాడు. ఆయనకు 4 కొడుకులు, 2 కూతుళ్లు ఉన్నారు. యాదగిరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని రజాకార్లకు వ్యతిరేకంగా మరియు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడిన వ్యక్తి. అయితే జీవితాంతంలో మాత్రం తన సొంత కొడుకుల చేతిలోనే ఒంటరిగా మెలిగిపోయాడు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని మొత్తాన్ని తమ పేర్ల మీద రాయించుకున్న సంతానం ఆలన పాలన మాత్రం పట్టించుకోవడం లేదు. కొందరు బంధువుల సహాయంతో కొంతకాలంగా ఉప్పల్లో ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. తన కుమారులపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. గ్రామం కేసుపల్లి. నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే మా ఇద్దరు అన్నదమ్ములో పంచుకున్నాం. పంచుకుని 50 ఎకరాలు వచ్చింది. ఎంతమంది కొడుకులు? ఇక్కడ చూడు, ఎంతమంది కొడుకులు? ఎంతమంది? కొడుకులు 4 కొడుకులు, 2 కొడుకులేనికి ఒక బిడ్డ, 2 కొడుకులేనికి ఒక బిడ్డ. నీ భూమి ఎవరెవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చిన అంతా ఉంచిన కొంత ఇక పంచి దగ్గరే అమ్ముకున్నాడు. ఇప్పుడు చూసుకుంటున్నారా నిన్ను? చూడగానే ఈ గది వచ్చింది. ఏమంటారు నీ కొడుకులు? ఏమంటారు? ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా అంటూ. ఏం చేయాలి? దేనికోసం? సాగు అయిపోతుందండి మనం. అయ్యా, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి నగదు. మా చిన్న కొడుకు అన్నాడు, నీ పైసలు ఆడబెట్టావో మాకైతే కట్టావు, పేమీ చేసుకోవాలి. ఇక దాని ద్వారా బంగారం తెచ్చి ఒక కొడుకు చేయించుకున్నాం. ఇక అది చూసిన పోతుగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటే విరోధం. ముసలికే బంగారమా? ఇక్కడే అది అమ్మి దినా చేస్తాను. ఏ కొడుకు తేడలేరు, చేయించారా నా వాటారా. ఉంటే ఉన్నోడు కాదు, పోతే పోయినోడు కాదు. ఇగో అయ్యా, ఇంక కాలుకు పోటీ అయితే 8 దినాలు అనుకున్నాడు. 8 దినాలు పోయి 8 దినాలు కాక 15 రోజులు రాయి. వీడెలగొట్టి ఆడెలగొట్టి ఇదే తిరుగు. బట్టాల దొడ్డి పోయేటానికి కొట్టిరు. 2 రోజులు